మహబూబ్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పెద్ద చెరువు వద్ద 3,50,00,000 వ్యయంతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ట్యాంక్ బండ్ పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాలు వేసి నేను పనులు చేస్తున్నానని గొప్పలు చెప్పుకోవటం వరకే జరిగిందని, కానీ నేడు ఇచ్చిన హామీ మేరకు తొర్రూరు మున్సిపల్ పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపెడతానని, ఇది ఉదాహరణ మాత్రమే అని పేర్కొంటూ మాది చేతుల ప్రభుత్వమని, మాటల ప్రభుత్వం కాదని ఇది తెలుసుకుని మాజీ మంత్రి దిగజారుడు మాటలు మాట్లాడటం మర్చిపోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ పనులు ప్రారంభించడానికి అంటే ఫస్ట్ జంగిల్ క్లియరెన్స్ తోటి మొదలు పెట్టుకొని ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. అతి వేగంగా ఇవి ఫౌండేషన్ కూడా ఒక వారం లోపల వేస్తాం. తప్పనిసరిగా వేసి పనులు ఎట్లా అంటే పనులు తప్పకుండా ఉరుకులు పడే విధంగా చేస్తాం, ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా. ఇది మరి 8-9 ఇయర్స్ అయినా కానీ ఇది ఇట్లనే ఉంది. మాటలు చెప్పుడే కానీ దానిపైన వేరే వాటిపైన ఉన్న శ్రద్ధ దీనిపైన ఉండుంటే బాగుండేది గతంలో ఉన్న వాళ్ళకి. నేను తప్పనిసరిగా ఇది మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా దీనికి పనులు చేపిస్తాము. తొర్రూరు మినీ ట్యాంక్ బండ్ అనేది నా హయాంలో ఖచ్చితంగా పూర్తి చేసి చూపిస్తా అని చెప్తున్నా. ఇది ఎంత చిక్కుముడిగా పెట్టినారంటే అప్పుడు ఇది ఒక కొలిక్కి రావడానికే ఇన్ని రోజులు పట్టింది. 2 డిపార్ట్మెంట్ల మధ్యలో ఇది ఉంది. ఈ తొర్రూరు మినీ ట్యాంక్ బండ్ అనేది ఇరిగేషన్, మున్సిపల్ ఈ 2 డిపార్ట్మెంట్ల మధ్యలో ఉంది. ఎవరైతే ఇంతకుముందు ఉన్న కాంట్రాక్టర్ ఉన్నారో చేయనని వారు వెళ్ళిపోయినారు కూడా. మిగతా వర్క్ ఏదైతే ఉందో అది పిల్లర్లు ఇక్కడ మీరు చూసే ఉంటారు. ఆ పిల్లర్లు ఏసీ కూడా ఎన్ని ఇయర్స్ అవుతుందో అందరికీ మీకు బాగా తెలిసిన విషయమే. అది ఇప్పుడు ఆ పిల్లర్స్ అయినా లేకపోతే మినీ ట్యాంక్ బండ్ ఇది బ్యూటిఫికేషన్ అయినా ఏదైనా కానీ తొర్రూరు మినీ ట్యాంక్ బండ్ని హైదరాబాదు ట్యాంక్ బండ్ తోటి పోటీ పడే విధంగా చేద్దాం. అంతే కదా, మరి తొర్రూరు అంటే ఏదో ఊర్లో చేసినాం అన్నట్టు కాదు, హైదరాబాద్ తోటి పోటీ పడే విధంగా తప్పనిసరిగా మన మినీ ట్యాంక్ బండ్ని పూర్తి చేపిస్తాను మీ అందరికీ మాటిస్తున్నా. ఇదే కాదు, తొర్రూరులో ఇంకా ఒకటి ఉంది, ముఖ్యమైనది చేయాల్సింది ఒకటి ఉంది. అది కూడా ఖచ్చితంగా అవుతుంది. దాని ప్రయత్నం నేను గెలిచిన 2 నెలల నుంచే మొదలుపెట్టినా. అదేందన్నది అది అయినాకనే చెప్తా. ఇది కూడా మీకు ఎవరికైనా ముందు చెప్పినా, ఎవరు క్వశ్చన్ చేసినా నేను చెప్పలేదు. ఎందుకంటే మాటలు కాదు పని చేసి చూపించాలి అని అప్పటిదాకా సమాధానం చెప్పలేము. అన్న ఒక రోజు చెప్పిన అంతా అయిపోయింది అనుకున్నప్పుడే చెప్తాను నేను ఏదైనా. అది చెప్పం, అది కూడా అయినాక చెప్తాను. అది అయినాక చెప్తా. ఈ తొర్రూరు 100 బెడెడ్ హాస్పిటల్ కూడా అతి త్వరలో పనులు ప్రారంభమవుతాయి. తొర్రూరులో మా హయాంలో తొర్రూరులో ఖచ్చితంగా ఎన్నడూ లేని విధంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తా అని మీ అందరికీ కూడా తొర్రూరు ప్రజలకి మాటిస్తాను.